ఊహించింది, అంచనా వేసింది నిజమే అయ్యే పరిస్థితి అయితే కనపడుతుంది కదా. ఇప్పుడు మార్గదర్శులు బంగారు కుటుంబాల పేరిట P4 కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని చెప్పినప్పుడు ఏంటి కంపెనీల తాలూకు సిఎస్ఆర్ యాక్టివిటీస్నే ఇలా పేరు మార్చబోతున్నారా అంటే దాదాపుగా అలానే కనపడుతుంది. మెగా కృష్ణారెడ్డి, శ్రీనిరాజు, జెమినీ ఎడిబిల్స్ అయినా, అలానే రిలయన్స్కి సంబంధించిన ప్రతినిధులు, ఇంకా ఈ రాష్ట్రంలో గ్రీన్కో వాళ్ళు, వీళ్ళందరూ ఏంటి మార్గదర్శులుగా మారారు. బంగారు కుటుంబాలని ఇప్పటికీ 5 లక్షల కుటుంబాలను ఎంపిక చేశారట. మొన్న మధ్య ఈ యోగా డే సందర్భంగా అనుకుంటా, మరి దానికి ముందో వెనకో ఒకసారి చెప్పారు, ఇప్పటికీ 40,000 కుటుంబాలను ఎంపిక చేశారని ఏదో. ఎందుకంటే ఈ మాట గుర్తుంది, ఇప్పుడు 47,000 మంది మార్గదర్శులు వచ్చారట. కాబట్టి ఆ మాట, ఆ డేటా కరెక్టే అయ్యి ఉంటుంది. 47,000, 40,000 మంది బంగారు కుటుంబాలను ఎంపిక చేశారన్నారు. సరే, జూలై 19 వచ్చేసరికి 5 లక్షల కుటుంబాలను ఎంపిక చేసేసారట. మరి జూలై 19, ఆగస్టు 15 మధ్యలో 25 రోజులు ఉన్నాయి. ఈ 25 రోజుల్లో 10 లక్షల కుటుంబాలను గుర్తిస్తారా? ఏమో, వాళ్ళ వేగం తేజం చూస్తే అలానే ఉంది. ఈ గుర్తింపు కార్యక్రమం ఎలా జరుగుతుందనేది మన వాళ్ళు చాలామంది చెప్పారు. సచివాలయాల్లో కార్యదర్శులు వాళ్ళ చేత వీళ్ళ చేత ఊరికి అదే పనిగా డేటా నమోదు కోసం అన్నట్టు పేర్లు పెట్టిస్తున్నారు. సరే, ఏది ఎలా చేసినా ఇంకొకరికి సాయం చేయటం డబ్బున్నవారు అనేది మంచి పనే కాబట్టి దాన్ని మనం అభినందించకపోయినా కూడా మోకాలు అడ్డకూడదు, విమర్శలు చేయకూడదు. అయితే ఈ పేరు పెట్టారు చూసారా, P4 అనేది, అది మాత్రం అద్భుతం అన్నమాట. ఆగస్టు 15 నాటికి 15 లక్షల కుటుంబాలకి 1,00,000 మంది మార్గదర్శకులు. ఈ డేటా చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? చూడండి, జూలై 19 నుంచి పేపర్లోనే ఉంది, జూలై 19 నుంచి ఆగస్టు 15 లోపు 10 లక్షల కుటుంబాలను చేరుస్తారు. ఎట్లా చేరుస్తారు? ఎంత వేగంగా చేరుస్తారు? అదే పనిగా మిగిలిన పనులన్నీ మానేసేసుకొని దీని మీద కూర్చుంటేనే కదా. ఇది ఒక బృహత్తర కార్యక్రమం. మీకు ఆగస్టు 15 బాక్స్ బద్దలు కాబోతుంది ఆ రికార్డుతో. చూదురు కానీ ఒక ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తే పలువురు శ్లాఘించారంటే ఇలాంటి ఆలోచన రావటం, అసలు ఇంతగా ఆలోచించే నేత ఉండటం మన అదృష్టం. నిజమే. ఈ P4 రూపకర్త ఎవరు అనేది నేను ఒక వీడియోలో చెప్పాను. అప్పట్లో రుణమాఫీ కూడా ఆయనే క్రియేట్ చేశాడు ఆ ఆలోచన. వ్యక్తిగతంగా కూడా నాకు తెలుసు. లేకపోతే ఎంత తెలివి తేటలు ఉండకపోతే ముందు మీరు కట్టేసేయండి మొత్తము, మేము 3 విడతల్లో మీకు వెనక్కి ఇచ్చేస్తాము అంటే మన వాళ్ళు ఏమనుకుంటారు? ఇచ్చిన డబ్బులు వెనక్కి ఇయటమే కదా. కానీ దాని వెనక ఎంత MLM మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్ ఉందనేది అర్థం చేసుకోవాలి. వీళ్ళు పే చేస్తారు, పే చేసింది విడతల వారీగా ఇస్తారు. ఈయన పే చేసింది ఆయనకి, ఆయన పే చేసింది ఈయనకి, అట్లా వెళ్తూ ఏమైంది, చాలామందికి బాండ్లు మిగిలిపోయినాయి, 3 విడతలు ఆగిపోయినాయి. సో గవర్నమెంట్ డబ్బులు పడకుండా వీళ్ళ చేత పేమెంట్ చేపించేసేసి పేమెంట్ నుంచే రీపేమెంట్ వాళ్ళకి వెనక్కి ఇవ్వడం. అలానే ఈ P4 సిఎస్ఆర్ యాక్టివిటీస్ని P4గా మార్చేసి తర్వాత మళ్ళీ దీన్ని సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదు చేపించడము, అంటే లిస్ట్ చేయటము. అద్భుతమైన ప్రణాళిక ఎలా జరగబోతుందో చూద్దాం.